క్లైమాక్స్ మాత్రం మిస్ అవ్వకండి మామ. రంగస్థలంలో ప్రకాష్ రాజ్ ఎపిసోడ్ మాదిరి ఉంటుంది. ఒకప్పుడు స్కామర్స్ గాళ్ళు మోసం చేయాలి అనుకుంటే ఫస్ట్ ట్రస్ట్ బిల్డ్ చేసేవాళ్ళు, ఆ తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ మామ. అయితే ఎక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్న ఇన్ఫ్లుయెన్సర్ అన్న అయి ఉండాలి, లేదంటే అంతో కొంత సెలబ్రిటీ హోదా అయినా ఉండాలి. అప్పుడు వీళ్ళు పెద్దగా కష్టపడక్కర్లే, జనాలే వచ్చి ఇరుక్కుపోతారు. సో ఇప్పుడు మనం రీసెంట్ గా జరిగిన 2 కేసెస్ గురించి మాట్లాడుకోబోతున్నాం. అప్పట్లో తెలుగు జానపద గీతాలతో ఒక ఊపు ఊపేసింది మన మంగ్లీ అక్క. అక్క మైకు పట్టుకుని పాట పాడింది అంటే సోషల్ మీడియాలో ఆ సాంగ్ ట్రెండ్ అవ్వాల్సిందే. కానీ విచిత్రంగా సాంగ్స్ కంటే అక్క యాక్టింగ్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇదే సోషల్ మీడియాలో. మైక్రో ఫైనాన్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సింగర్ మంగ్లీ పంజగుట్ట పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. మంగ్లీ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. సింగర్ మంగ్లీపై పంజగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల రూపాయల మేర మోసం చేశారని. సింగర్ మంగ్లీ అని సెర్చ్ చేస్తే ఒకప్పుడు ఈ సాంగ్స్ వచ్చేవి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. కాకపోతే వీటితో పాటు ఇంకొన్ని వీడియోలు కూడా వస్తున్నాయి. అవే గోకుల్ నంద ఇన్ఫ్రా ఫ్రాడ్ కేస్. ఈ పేరు వినగానే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గుండెల్లో రైళ్లు పరిగెట్టినట్టు ఉంటుంది. మైక్రో ఫైనాన్స్ పేరిట 10 కోట్ల రూపాయల మేర మోసం చేశారని. 100 కోట్ల రియల్ ఎస్టేట్ కుంభకోణం. ఇందులో మన మంగ్లీ యొక్క పేరే పెద్దగా వినిపిస్తుంది. గోకుల్ నందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట పెట్టుబడులు సేకరించడం వివాదాస్పదంగా మారింది. ఈ కేసు గురించి డీటెయిల్ గా మాట్లాడుకుందాం, స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఏం జరిగిందంటే ఈ గోకుల్ నంద ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉంది కదా, వీళ్ళు రియల్ ఎస్టేట్ పేరుతో డబుల్ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ తో అమాయకుల నమ్మకాన్ని నమ్మించి మోసం చేసి ముంచేశారు. ఈ స్కామ్ లో మెయిన్ సూత్రధారి A1 ముద్దాయి రమావత్ మధు. అయితే ఈ మధు అనేవాడికి సింగర్ మంగ్లీకి ఏదో కనెక్షన్ ఉంది అని చెప్పి బాధితులంతా రోడ్డెక్కారు. మరి ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు మన సెలబ్రిటీస్ అంతా ఏం చేస్తారు? అబ్బెబ్బే వాళ్ళకి నాకు ఏం సంబంధం లేదు, నేను జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ ని మాత్రమే అని చెప్పి చేతులు దులిపేసుకుంటారు. ఇక్కడ మన మంగ్లీ అక్క కూడా సేమ్ ఇదే చేసింది. ఆ మధు అనేవాడు ఎవడో నాకు తెలియదంటే తెలీదు అని చెప్పింది. సీన్ కట్ చేస్తే వీళ్ళిద్దరూ కలిసి దిగిన ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవడం స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా డిఫెండ్ చేసుకున్న మంగ్లీ అక్క వికెట్ క్లీన్ బౌల్డ్ అయ్యింది. సరే ఫొటోస్ దిగారు అంటే ఫ్రెండ్షిప్ ఏమో అనుకోవచ్చు, లేదా ఎప్పుడైనా సరదాగా దిగుండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇక్కడే చిన్న ట్విస్ట్ వచ్చింది. పోలీసులు వీళ్ళిద్దరు బ్యాంక్ అకౌంట్స్ చెక్ చేయడం స్టార్ట్ చేశారు. అప్పుడు తెలిసిన నిజమేంటంటే మంగ్లీ వాళ్ళ తమ్ముడి అకౌంట్ లోకి ఈ గోకుల్ నంద ఫైనాన్స్ నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు ట్రాన్స్ఫర్ అవడం పోలీసులు గమనించారు. ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత అటు మీడియా ఇటు పబ్లిక్ ఇంకేముంది మంగ్లీ అక్క అరెస్ట్ అవడం ఖాయం అని అనుకున్నారు. మన మంగ్లీ అక్క కూడా చుట్టూ ఉచ్చు బిగిస్తుంది, రూట్ క్లియర్ గా లేదని అర్థమైందో ఏంటో మరి సైలెంట్ గా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. మీడియా వాళ్ళు మైకులు పట్టుకుని అక్క ఇంటి ముందుకు రాకుండానే పోలీసులు నోటీసులు పట్టుకుని అక్క చేతికి ఇవ్వకముందే మంగ్లీ అక్క తెలివిగా సేఫ్ జోన్ లోకి వెళ్లిపోయింది. అక్కడ బాధితులేమో పిచ్చోళ్లాగా రోడ్లెక్కి మీడియా ముందుకొచ్చి అమ్మ మంగ్లీ నిన్ను చూసే కదా ఇన్ని డబ్బులు పెట్టామని, ఇదంతా మా కష్టార్జితమని బాధపడుతూ లబోదిబోమని ఏడుస్తుంటే మన మంగ్లీ అక్క మాత్రం ఈ కేసు నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలని స్కెచ్లేస్తుంది. సెలబ్రిటీస్ తప్పు చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంది మామ. ఇలాంటి పనులు చేసి అజ్ఞాతంలోకి వెళ్తే అది వాళ్ళ పర్సనల్ వెకేషన్ అంటారు. అదే ఒక సామాన్యుడు వెళ్తే పరారిలో ఉన్న నిందితుడు అంటారు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మన మంగ్లీ అక్క లక్కేంటో గానీ ఈ కేసు కొంచెం సీరియస్ అవుతుంది అనే టైంలో మార్కెట్ లోకి ఇంకో కొత్త కేసు వచ్చింది. అదే బండి భగీరథ్ కేసు. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ కు హైకోర్టులో చుక్కెదురైంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బండి భగీరథ్ పోక్సో కేసులో టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ షురూ అయింది. బండి భగీరథ్ కు మరో బిగ్ షాక్ తగిలింది. భగీరథ్ పై నమోదైన పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు గురించి మనం రీసెంట్ వీడియోలోనే డిస్కస్ చేసాం. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఒక లుక్ అయ్యండి మామ. ఇది చాలా బాగుంది. ఇక్కడ సెలబ్రిటీస్ పొలిటీషియన్స్ వీళ్ళ అదృష్టం ఏంటంటే ఆల్రెడీ ఒక న్యూస్ బయట నడుస్తున్నప్పుడు అంతకంటే పెద్ద లంగా పని చేసిన న్యూస్ ఏదైనా బయటకు వస్తే దాని ముందున్న న్యూస్ ని మర్చిపోతారు. ప్రస్తుతం మన మీడియా ఛానల్స్ చూపిస్తున్న కన్సిస్టెన్సీ ఇదే. ఒక్కడిని మించినోడు ఒకడు చాలేగాడు. బ్లాక్ లో కొందామన్నా మంచోడు దొరకట్లా. సరే మీడియా ఎలాగో మర్చిపోయింది కదా అని ఇదే అదునుగా చూసుకుని మన మంగ్లీ అక్క బెంగళూరులోని సిలికాన్ సిటీలో ల్యాండ్ అయ్యింది. మీరు విన్నది నిజమే మామ. ఆల్రెడీ ఇక్కడ కేసు నడుస్తుంది, జనాలేమో ఏడుస్తున్నారు. కానీ మన మంగ్లీ అక్క మాత్రం బెంగళూరులో జరిగిన ఒక లైవ్ ఈవెంట్ లో తలుక్కున అలా మెరిసింది. అసలు ఫేస్ లో తప్పు చేశామో అని గిల్టీనెస్ కొద్దిగా కూడా కనిపించదు. ఎప్పట్లాగే తన హై ఎనర్జీ పాటలతో స్టేజ్ ను ఊపేసింది. ప్రస్తుతం మంగ్లీ అక్క బెంగళూరులో షోస్ తో ఫుల్ బిజీ. ఒక సామాన్య గిరిజన యువతగా కెరీర్ స్టార్ట్ చేసి ఈ రోజు గోకుల్ నంద లాంటి 100 కోట్ల స్కామ్ లో ఇరుక్కోవడం కొంచెం బాధాకరమైన విషయమే. కానీ అక్కడ విక్టిమ్స్ ఏమో లబోదీబమని ఏడుస్తుంటే ఇక్కడ అక్క మాత్రం నవ్వుతూ షోలు చేసుకుంటుంది. ఇంకో పక్కేమో కొత్త న్యూస్ వస్తే పాత న్యూస్ ను వదిలేస్తుంది మన మీడియా. మరి ఈ కేసులో విక్టిమ్స్ కి న్యాయం జరుగుద్ది అని మీరు అనుకుంటున్నారా? అలాగే మంగ్లీ అక్క చేసేది కరెక్టా రాంగా మీ ఒపీనియన్ కూడా కమెంట్స్ లో చెప్పండి. సొసైటీ హౌస్ ఫుల్ విత్ లుచ్చాస్ అండ్ లఫంగాస్. నెక్స్ట్ మనం మాట్లాడుకోబోయేది ఇంకో సెలబ్రిటీ చేసిన యూకే వీసా స్కామ్ గురించి.
ఫర్ సపోజ్ మీరు యూకే లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నారు అని అనుకుందాం. అక్కడ వర్క్ చేయాలి అంటే మీకు వీసా ఉండాలి కదా, ఖచ్చితంగా కావాలి. మరి అది రావాలి అంటే అక్కడ యూకే రిజిస్టర్డ్ కంపెనీ ఇష్యూ చేసిన సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనే డాక్యుమెంట్ ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది అక్కడ గవర్నమెంట్ రూల్, చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఈ ప్రాసెస్ కి హెల్ప్ చేయడానికి మిమ్మల్ని ఒక పర్సన్ కాంటాక్ట్ అవుతాడు చూడండి. యూకే లో నాతో చాలా కంపెనీస్ టైఅప్ అయి ఉన్నాయి కాబట్టి మీకు COS సర్టిఫికేట్ వచ్చేలా నేను చూసుకుంటా, అది నా బాధ్యత. మీరు జస్ట్ ఒక 20 lakhs అరేంజ్ చేసుకుంటే ఆ సర్టిఫికేట్ మీ చేతిలో ఉంటది అని చెప్తాడు. యూకే లో ఫ్లైట్ దిగ్గానే మీ పాకెట్ లో మా కంపెనీ ఆఫర్ లెటర్ ఉంటది అని కూడా చెప్తాడు. ఇదంతా నమ్మి నువ్వు సరే అని చెప్పి ఆ అమౌంట్ పే చేస్తావు. ఇప్పుడు మీకు COS తో పాటు వీసా కూడా కన్ఫర్మ్. మీరు ఇప్పుడు యూకే లో ల్యాండ్ అయ్యారు. సరే ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాలి, మీరు వర్క్ చేసే ప్లేస్ ఎక్కడుంది అని తెలుసుకోవడానికి మిమ్మల్ని ఎవరైతే పంపించారో ఆ పర్సన్ కి కాల్ చేస్తారు. వాడు లిఫ్ట్ చేయడు, రెండోసారి చేస్తారు, మళ్ళీ లిఫ్ట్ చేయడు, మూడోసారి చేస్తారు, ఈసారి స్విచ్ ఆఫ్ చేస్తాడు. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది, నేను మోసపోయాను అని. ఇప్పటి వరకు నేను చెప్పింది జస్ట్ స్టోరీ మాత్రమే, కానీ ఇది రియల్ లైఫ్ లో అప్లై చేస్తే మోసపోయిన బాధితులు చాలా మందే ఉన్నారు. మోసం చేసిన క్యారెక్టర్స్ మాత్రం నందు అండ్ మధుకర్ జాగర్లమూడి. COS సర్టిఫికేట్ పేరుతో 50 మంది వరకు మోసం చేసి ఒక్కొక్కరి దగ్గర నుంచి 15 నుంచి 25 లక్షల వరకు వసూలు చేశారు. వీటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయి, వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలానే ప్రూఫ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ సోషల్ మీడియాలో గట్టిగానే సర్క్యులేట్ అవుతున్నాయి. వీసా కోసం చూసాను. ఆ జాబ్ రిక్వైర్మెంట్స్ మాకు వాట్సాప్ ద్వారా మెసేజ్ వచ్చిందనమాట. ఇట్లా మధుకర్ అనేసి ఇంకా అనుకున్నాము. సెర్చ్ చేస్తే నందూస్ వరల్డ్ మధుకర్ హస్బెండ్ అని తెలిసింది మాకు. అసలు ఇంత పెద్ద స్కామ్ ని ఇంత ఈజీగా ఎలా ఆపరేట్ చేశారు? ఇది చిన్న కథ అయితే కాదు మావా. నందు హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ప్రొఫెషనల్ వేలో పబ్లిక్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు. వాట్సాప్ గ్రూప్స్ లో, ఫేస్బుక్ లో మల్టిపుల్ జాబ్స్ ఆపర్చునిటీస్ అవైలబుల్, వీసా స్పాన్సర్షిప్ జాబ్, యూకే వీసా అవైలబుల్ అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు అండ్ పోస్టుల ద్వారా ఇలా సెండ్ చేశారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఆ పోస్టులకి రిప్లైలు ఇవ్వటం అండ్ డీటెయిల్స్ కనుక్కోవడం చేశారు. అలా మెల్లిగా ఆ గ్రూప్ లో ఉండే క్యాండిడేట్స్ ఇతను చెప్పిన మాటలు నమ్మి అతనికి లక్షలు సమర్పించుకున్నారు. ఎందుకంటే నమ్మకమే కదా ఎవరినైనా మోసం చేసేది. అలా మోసపోయిన బాధితులు ఈ రోజు బయటకు వచ్చి ఎక్స్ లో, ఇన్స్టాలో, సోషల్ మీడియాలో ప్రూఫ్లన్నీ బయట పెట్టి వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు. మేము డబ్బులు కూడా నేను అన్ని కూడా యూకే లో ఉన్నటువంటి అకౌంట్స్ కి ట్రాన్సాక్షన్ చేశానండి. ఒకటి ఆయన పర్సనల్ అకౌంట్ కి అండ్ చూసారు కదా, పోనీ వీళ్ళంతా అన్ఎడ్యుకేటెడ్ అంటే కాదు, వెల్ ఎడ్యుకేటెడ్. కానీ ఎందుకు మోసపోయారు అంటే ఇందాక చెప్పాను కదా, నమ్మకం. అంతలా వీళ్ళ మీద ఎందుకు నమ్మకం వచ్చింది అంటే దానికి కారణం నందూస్ వరల్డ్ అనే సోషల్ మీడియా అకౌంట్. వీళ్ళు చేసే కాంటెంట్ ప్రతి ఫ్యామిలీ చూడదగ్గట్టే ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరికి దగ్గర ఈ మిలియన్స్ లో సబ్స్క్రైబర్స్ ని, ఫాలోవర్స్ ని సంపాదించుకున్నారు. సరే, ఇంత పెద్ద ఇన్ఫ్లుయెన్సర్, ఇంత పెద్ద మంచోళ్ళు ఎందుకు మోసం చేస్తారులే అని నమ్మి మోసపోయారు. ఎగ్జాక్ట్ గా కొన్ని నెలల క్రితం సేమ్ అలిగేషన్స్ వచ్చాయి, ఇప్పుడు కూడా వస్తున్నాయి. పోనీ ఈ స్కామ్ మీద రియాక్ట్ అయిన వీళ్ళు చక్కగా రియాక్ట్ అయ్యారా అంటే అది కూడా లేదు. ఏవో పుచ్చు యాపిల్స్ అని పిచ్చి ఫ్రూట్ స్టోరీలు చెప్పారు. ఇది చెప్పిన అర్థం కాదు, ఒక బిగ్గెస్ట్ స్కామ్. ఆ స్కామ్ ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయబోతున్నా. అక్క, జోకులేసుకోవటానికి మీ మీద పడి ఎవరు ఏడవట్లేదు, మీరే మందిని ముంచేశారు అని బాధతో ఏడుస్తున్నారు. దానికి మీరు ఇచ్చే రిప్లై ఇదా? 10 మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంక నాకిపోతావు. ఈ అక్క ఒకసారేమో మాకు ఎటువంటి సంబంధం లేదు బాబోయ్ అంటది, ఇంకొకసారేమో COS గురించి మాట్లాడింది మధుకర్ కాబట్టి నా హస్బెండ్ ని అడగండి అంటది. అక్క, సంబంధం లేకపోతే నీకు అని స్పెసిఫిక్ గా మెన్షన్ చేయాలి, అంతేగాని మాకు అని సంబోధించకూడదు. మాకేదున్నా యూకే లో మాత్రమే ఉంది. అయినా సగానికి పైగా అతన్ని నమ్మారు అంటే దానికి కారణం నువ్వే కదక్క. లేదంటే తనేమైనా బ్రిటిష్ మహారాజా సర్టిఫికేట్ ఇచ్చేస్తాడు అని ఎగబడిపోవడానికి. అన్నిటికంటే బాధాకరమైన విషయం ఏంటంటే ఇదంతా నెగిటివ్ క్యాంపెయిన్ చేయిస్తున్నారు అని కొట్టిపడేసింది. మా ఫ్యామిలీ గురించి కొంతమంది వ్యక్తులు డబ్బులు పెట్టి మరి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు పర్సనల్ గ్రడ్జ్ తో. అక్క, నీకు కొంచెమైనా అర్థమవుతుందా? వాళ్ళంతా పిచ్చాసుపత్రి నుంచి వచ్చి మాట్లాడట్లేదు, వాళ్ళంతా చదువుకున్నోళ్ళు. ఒకళ్ళో ఇద్దరో కాదు, 50 మంది దాకా ప్రూఫ్లతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. హస్బెండ్ కి అది వీసా జాబ్ అప్లై చేశారు, అది మేము అప్పటికే అడిగాము జెన్యూనా కాదా అని. అతను జెన్యూనే అనేసి వీసా ప్రాసెస్ చేశారు. సరే, అక్కను కొంచెం సేపు పక్కన పెడితే ఈ స్కామ్ లో మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో తన హస్బెండ్ మధుకర్ జాగర్లమూడి, ఆయన స్టోరీ చెప్తే మీ ఫ్యూజులు దొబ్బుతాయి. మధుకర్ జాగర్లమూడి ఏం చేశాడంటే యూకే లో అగార్డ్ సొల్యూషన్స్ అనే కంపెనీ నడిపిస్తున్న పాకిస్తాన్ కి చెందిన ఫైజల్ అనే వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకున్నాడు. అదేంటంటే ఇండియాకి చెందిన కొంతమంది వ్యక్తుల్ని మీ కంపెనీలో ఉద్యోగులుగా పంపిస్తాను అని చెప్పాడు. దీనికి ఫైజల్ ఏమని రిప్లై ఇచ్చాడంటే, నాకు వేరే దేశాల నుంచి గానీ ఇండియా నుంచి గానీ ఎటువంటి ఉద్యోగులు వద్దు, నాకు ఇక్కడున్న స్ట్రెంత్ చాలు, వీళ్లతో హ్యాపీగా వర్క్ చేయించుకుంటున్నా అన్నాడు. కానీ ఇక్కడ మధుకర్ మాత్రం మ్యాటర్ ని వదిలేయకుండా తనతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే ఫైజల్ నడిపిస్తున్న అగార్డ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ అనేది యూకే లో రిజిస్టర్డ్
అయి ఉన్న కంపెనీ. సో ఈ కంపెనీ ద్వారా యూకే లోని హోమ్ ఆఫీస్ నుంచి COS లు తెప్పించుకోవాలనేది మన కేటుగాడు ఆలోచనలు. అందుకనే ఫైజల్ ఎన్నిసార్లు రిజెక్ట్ చేస్తున్నా సరే మనోడు ఫ్రెండ్షిప్ చేయడం మాత్రం మానలేదు. ఫేక్ వీసాలు COS లు ఎలా వర్క్ చేస్తాయి అనేది మైండ్ వాష్ చేశాడు. సో మొత్తానికి బుట్టలో పడిన ఫైజల్ పాకిస్తాన్ లో తన బంధువులు ఉన్నారని వాళ్ళని యూకే తీసుకురావాలని, నీకెలాగూ కన్సల్టెన్సీ కంపెనీ ఉంది కాబట్టి ఈ పని చేసి పెట్టు అని వర్క్ ఇచ్చాడు ఫైజల్. కానీ ఫైజల్ ఏ రోజు కూడా పాకిస్తాన్ నుంచి తీసుకొచ్చే తన బంధువులకి తన కంపెనీలోనే వర్క్ ఇస్తానని ఏ రోజు కూడా చెప్పలేదు. అయితే మధుకర్ ని బాగా నమ్మిన ఫైజల్ కొన్ని సీక్రెట్స్ ని షేర్ చేసుకున్నాడు. అంటే పాస్వర్డ్స్ ఇలాంటివన్నమాట. అయితే వీటిని వాడుకుని మన బ్రిలియంట్ విలన్ ఏం చేశాడు అంటే మన శివక్రాంతి అనే పర్సన్ కి COS జారీ చేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ విషయం ఫైజల్ కి తెలీదు. అయితే శివ యూకే వచ్చి ఫైజల్ ని కలిసి మీ కంపెనీలో మార్కెటింగ్ మేనేజర్ గా ఎప్పుడు జాయిన్ అవ్వమంటారు అని అడుగుతాడు. దీనికి ఫైజల్ షాక్ అయ్యి నేను లేని టైంలో పాస్వర్డ్స్ యూజ్ చేసి మధుకర్ నన్ను మోసం చేశాడు అని తెలుసుకుంటాడు. అలాగే శివకి ఈ COS చెల్లదు, నేను హోమ్ ఆఫీస్ కి కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు. దీంతో అన్ని మోసుకుని శివ ఇండియా వచ్చి నవంబర్ లో మధుకర్ మీద కేసు పెట్టాడు. ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ అయినట్లుగా తెలుస్తుంది. ఎక్కడ ఉన్నారు ఏంటి అనే వివరాలు పూర్తిగా సేకరించే పనిలో ఉన్నారు అధికారులు. ఇక్కడతో అయిపోయింది అనుకుంటున్నారా? ఇంకో చిన్న ట్విస్ట్ ఉంది మామ. అదేంటంటే పాకిస్తాన్ లో ఉన్న తన బంధువుల్ని తీసుకురమ్మని ఫైజల్ చెప్పాడు కదా, అందుకని ఫైజల్ నుంచి మన ఇండియన్ కరెన్సీలో 70 లక్షల రూపాయలు తీసుకుని తనను కూడా మోసం చేశాడు ఈ కేటుగాడు. సరే, ఈ వీడియో ముగించే ముందు చివరిగా వీళ్ళు పెట్టిన వీడియో గురించి మాట్లాడదాం. మొత్తం ఈ స్కామ్ అంతట్లో వాళ్ళ తప్పేం లేదు అంటూ ఒక లీగల్ అడ్వైజర్ తో వీడియో రిలీజ్ చేయించారు. ఎక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ ఇంకా ప్యాట్రియాటిక్ సిస్టమే నడుస్తుంది. ఒక ఆడది పైకి వస్తే చూడలేరు. చేసిందే తప్పురా అంటే ఆవిడేమో ఈ అక్కకి అరుంధతి మూవీలో అనుష్క మాదిరి ఎలివేషన్లు ఇచ్చింది. నందు గారు, మధుకర్ గారు యూకే లో ఆల్రెడీ కంప్లైంట్ ఫైల్ చేశారు. సైబర్ పోలీస్ స్టేషన్ లో 5 కంప్లైంట్ ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్స్ కాపీస్ వాళ్ళు యూకే లో ఉన్న లీగల్ అడ్వైజర్ గారు నాకు పంపించారు. ఐ హావ్ గాన్ త్రూ ఇట్. అది కాదండి, వాళ్ళ గురించి మాట్లాడితే కేసేస్తానంటారేంటి? వాళ్ళ గురించి ఉన్నవి లేనట్టు అబద్ధాలు చెప్తే కేసు వేయాలి కదా. పోనీ వాళ్ళనే వచ్చి నిజాలేంటి అనేది ప్రూవ్ చేసుకోమనండి. అంతేగాని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ నొక్కేస్తానంటారేంటి? ఇది ఇంకా పెద్ద కేసు కదా. ఎవ్వరు ఏమి చేయలేరు వాళ్ళ ఫ్యామిలీని, ఎందుకంటే దే ఆర్ బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్. వాళ్ళకి ఇండియాలో ఏ చట్టము వాళ్ళకి వర్తించదు. వాళ్ళేమో బ్రిటిష్ పాస్పోర్ట్ హోల్డర్స్, ఇక్కడ కేసులు అక్కడ వర్తించవు. కానీ వాళ్ళు మాత్రం అక్కడి నుంచి ఇక్కడ మాట్లాడే వాళ్ళ మీద కేసులు వేస్తానని బెదిరిస్తారు. సూపర్ అండి, మన జ్యుడిషియల్ సిస్టమ్ మీద ఉన్న నమ్మకం కాస్త పోయేలా ఉంది. ఓకే గైస్, ఈ రోజుకి ఇంతే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి స్కామ్స్ నుంచి మీ ఫ్రెండ్స్ ని గానీ ఫ్యామిలీ మెంబర్స్ ని గానీ సేవ్ చేయాలి అనుకుంటే మన వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. ఎప్పుడు చెప్పేదే, ఇలాంటి వాళ్ళు వస్తా ఉంటారు, మీలాంటి వాళ్ళు మోసపోతా ఉంటారు, నాలాంటి వాళ్ళు వీడియోలు చేసుకుంటా ఉంటారు. ప్రతిసారి ఎవడో ఒకటి వస్తాడు, ఏదో ఒక హెల్ప్ చేస్తాడు అని మాత్రం చూడకండి. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే, ఎందులో అయినా వేలు పెట్టే ముందు గుడ్డెద్దు చేలో పడినట్టు వెళ్ళిపోకండి. మీకంటూ ఓన్ రీసెర్చ్ చేసుకుని ఆ తర్వాతే దిగండి.